గోవిందరావు గారు ఆయన భార్య జయమ్మ కారులో గుంటూరు బయలుదేరి వెళ్లారు. వాళ్ళు వెళుతుంటే నందకుమారి చాటుగా పడి పడి నవ్వుకున్నాడు. కృష్ణకిరీటిని ఆ రోజు రాత్రి ప్రశ్నించాడు. అన్నయ్య, నీకింకా ఆ సరళనే చేసుకోవాలనుందా? తమ్ముడి మాటలతో తల తిప్పి చూశాడు. చెప్పన్నయ్య, నీకు ఆ అమ్మాయినే చేసుకోవాలనుందా? తమ్ముడి మాటలతో అతని ముఖం చాలా గంభీరంగా మారిపోయింది. నాకు తెలుసు, నువ్వు పెదనాన్న చెప్పినట్లే వింటావని. అతను కొద్ది క్షణాలు మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లిగా అన్నాడు. నందు, నిజం చెప్పాలంటే నాకు అసలు పెళ్ళి చేసుకోవాలని లేదు. అన్నగారి మాటలకు తెల్లబోయి చూశాడు. ఏంటన్నయ్యా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ గురించి ఎవరైనా ఏమైనా అన్నారా? అనుమానంగా అడిగాడు. తను ఆ సంబంధం విషయంలో ఆడిన నాటకం సంగతి అతనికి తెలిసిపోయిందేమో, తెలిసే అలా మాట్లాడుతున్నాడేమో అని అతని గుండెలు లబ్ డబ్బని కొట్టుకోవడం మొదలుపెట్టాయి. భయంగా అన్నగారి ముఖంలోకి చూశాడు. నీకు తెలీదు నందు, నా గుండెల్లో ఎంత బాధుందో. అన్నయ్య ఆశ్చర్యంగా చూశాడు. కృష్ణకిరీటి సోఫాలో వెనక్కి చేరబడి కాళ్ళు టీపై మీదకు బారజాపి కళ్ళు మూసుకున్నాడు. అతను ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టుగా ముఖం ఎర్రగా కందిపోయింది. పాలభాగం మీద నరాలు కాస్త పొంగినట్టుగా కనిపించసాగాయి. అన్నయ్య, ఎందుకలా ఉన్నావో చెప్పవా? బ్రతిమలాడినట్టు అడిగాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి తమ్ముడి వైపు చూసి విషాదంగా నవ్వాడు. నేను బాధపడుతున్న విషయం ఒకళ్ళకి చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. కొందరు తమకి తాము ఎంతో తెలివైన వాళ్లమని గొప్పగా గర్వంగా మురిసిపోతారు. అంత తెలివైన వాళ్ళు కూడా ఏదో ఒక రోజున తప్పు చేయక మానరని ఇప్పుడు తెలుసుకున్నాను. మనిషి తనని తాను నమ్ముకొని ఒక్కో టైంలో ఎంత అవివేకంగా ప్రవర్తిస్తాడో నాకు తెలిసిందిప్పుడు. అన్నగారు మాట్లాడుతున్న మాటలకు అర్థమేమిటో నందుకి ఎంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నా తెలియలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. సరే, నువ్వు వెళ్ళి పడుకో అంటూ కృష్ణకిరీటి మేడ మీదకు దారి తీశాడు. అసలు విషయమేంటో కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు నందు. చలపతిరావు దంపతులు గోవిందరావు దంపతులు రాకకు ఎంతో సంతోషించారు. అన్నదమ్ములిద్దరూ హాల్లో కూర్చుని బాతాకాని కొడితే తోటి కోడలిద్దరూ గదిలో కూర్చుని కబుర్లలో పడ్డారు. మర్నాడు నలుగురు కలిసి పానకాలరావు గారింటికి వెళ్లారు. ముందుగా కబురు చేసినా గాని పానకాలరావు గారి ఇంటి దగ్గర లేరు. ఆవిడుంది. కూతుర్ని లోపల కూర్చోబెట్టేసి వీళ్ల దగ్గర కూర్చుంది. అమ్మాయి లోపలుందా? అనసూయం అడిగింది. తలనొప్పిగా ఉందని పడుకుంది. ముభావంగా ఆంటీ ముట్టనట్టుగా చెప్పింది. అంతేగాని లోపలికి వెళ్లి పిలుచుకొచ్చే ప్రయత్నమేమీ చేయలేదు. తోడికోడలిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమీ అర్థం కాక. అంతకుముందైతే కాఫీలతో పాటు ప్లేట్ల నిండా స్వీట్సు, చిప్సు ఎన్నో రకాలు టేబుల్ నిండా పేర్చేసేవారు. ఈరోజు ఒట్టి కాఫీలే అందరికీ ఇచ్చారు. వాళ్లు ఎందుకో ఈ సంబంధానికి ఇష్టపడడం లేదని గ్రహించేశారు. అంత దూరం ఆలోచించలేదు. పానకాలరావు గారు వచ్చాక కబురు చేయండి, రేపో ఎల్లుండో వస్తాం అని చెప్పి అంతా కలిసి ఇంటికొచ్చేశారు. కబురు కోసం చూస్తున్నారంతా. పానకాలరావు గారు ఊళ్ళోనే ఉన్నారని తెలిసింది చలపతిరావుకి. ఇంటికి ఫోన్ చేస్తే లేరని చెప్పించేశారు. ఇంటికి కబురు చేసినా ఉండే లేరని చెప్పించడంతో గోవిందరావు గారికి, చలపతిరావు గారికి అందరికీ కోపం వచ్చింది. ఏంటి, ఇంత గొప్ప సంబంధం మాకు దొరక్క ఏంటి తన ఉద్దేశం? చెప్పులు అరిగిపోయినట్టుగా ఇంటి చుట్టూ తిరిగి కాళ్ల వేళ్ల పడ్డాడు. ఇప్పుడేమో ముఖం చాటేస్తున్నాడు. ఇంట్లో ఆడవాళ్లు మూలుకున్నారు. ఏంటో ఎవరి మనసుల్లో ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. నిన్న మొన్నటి వరకు మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోమని బ్రతిమలాడాడు. ఇప్పుడు మళ్ళీ ఏం ఆలోచించుకున్నాడో అనుకున్నారు మగవాళ్ళిద్దరూ. ఆ మర్నాడు వాళ్లకందిన తాజా వార్త ఏంటంటే వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం నిశ్చయిస్తున్నట్టు, 2 రోజుల్లో తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు పెట్టుకుంటారు అని. నలుగురిని కనుక్కుంటే నిజమే అని తేలిపోయింది. పోనీ ఏదొచ్చినా మన మంచికే అని ఆ సంబంధం ఎందుకు తప్పిపోయిందో, దీనికంటే మంచి సంబంధం వస్తుందేమో అంటూ తోటికోడలిద్దరూ అనుకున్నారు. బాబు దగ్గర ఆ అమ్మాయి మరీ పొట్టి, ఈడు జోడు సరిగ్గా కుదరలేదనుకున్నాను అంది జయమ్మ. నేను అలాగే అనుకున్నాను. బాబుకి ఇష్టమే అని చెప్పగానే మరికేమీ మాట్లాడలేదు అంది అనసూయమ్మ. అలా చాలాసేపు వారి కబుర్లు దొర్లిపోయాయి. ఆ ఊళ్ళోనే ఎవరి అమ్మాయో ఉంది అని చెబితే అంతా వెళ్లి ఆ అమ్మాయిని చూసొచ్చారు. ఇంటికొస్తూనే ఆడవాళ్ళిద్దరూ పెదవి విరిచేశారు ఆ అమ్మాయి తమకు నచ్చనట్టుగా. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదివింది, నల్లగా ఉంటుంది, ముఖంలో కళ కాంతి అనేది లేదు. చదువుకుంటే చదువును చూసి వాళ్ళిచ్చే కట్నానికి ఆశపడి చేసుకోవాలి. ఆ సంబంధం అంతా వద్దంటే వద్దు అనుకున్నారు. గోవిందరావు గారు క్షణం ఆలోచించి చెప్పారు. నాకు స్నేహితుడు ఒకతను హైదరాబాద్లో ఉన్నాడు. ఆయనకు 3 కూతుళ్ళున్నారు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని మన నందుకి మాట్లాడదామనుకుంటున్నాం. మీరు మా కూడా వస్తే ఆ అమ్మాయిల్ని 3 చూడొచ్చు. మీకు ఆ 3లో ఏ అమ్మాయి అయినా నచ్చితే ఆ సంబంధం కృష్ణకిరీటికి నిశ్చయం చేద్దాం. ఏమంటావ్ అన్నట్టు అన్నగారి ముఖంలోకి చూశారు.
చలపతిరావు గారు అలాగే వెళదామనడంతో మర్నాడు అంతా కలిసి కారులో హైదరాబాదు బయలుదేరారు. గోవిందరావు గారు నాయుడు గారికి ఫోన్ చేశారు, అంతా బయలుదేరుస్తున్నట్టుగా. ఈ సంబంధం కాకపోతే దీన్ని మించింది వస్తుంది అని చెప్పలేదు అంది జయమ్మ. అనసూయమ్మ నిజమే సుమా అన్నట్టు తల ఊపింది. చలపతిరావు గారికి కూడా ఈ సంబంధం నచ్చింది. అక్క చెల్లెళ్ళు ఇద్దరినీ కృష్ణకిరీటికి నందకుమారికి ఇచ్చి చేస్తే ఈ రెండు కుటుంబాలు కలతలు లేకుండా కలిసిమెలిసి ఉంటాయి అని ఆశించారాయన. నాయుడు గారి దంపతులు నలుగురికి ఎంతో మర్యాద చేశారు. నాయుడు గారు ముగ్గురు కూతుళ్ళని పిలిచి వాళ్ళకి పరిచయం చేశారు. మాధవి, హరిప్రియ, ఝాన్సీ అందరికీ చేతులు జోడించి వినయంగా నమస్కరించారు. చలపతిరావు గారు, గోవిందరావు గారు ముగ్గురు అమ్మాయిల్ని పరీక్షగా చూశారు. అందంగా వందనంగా ఉన్నారు అనుకున్నారు మనసులో. జయమ్మ వాళ్ళని చూస్తూనే చెంపకు చెయ్యి అంచుకుంది. ముగ్గురు అందంగా బొమ్మల్లా ఉన్నారు. నందు నిజంగా దుర్మార్గపు వెధవే, కాకపోతే ఈ అమ్మాయిలకి ఎన్ని వంకలు పెట్టాడు. నల్లగా, రాక్షసుల్లా, లావుగా, పొట్టిగా ఉన్నారని ఎన్ని చెప్పాడు. ఇంకా నయం, వాడి మాటలు నమ్మి వద్దనే లేదు. కృష్ణగాని తనకు అలా చెప్పకపోతే నిజమని తను నమ్మేసం సుమా అనుకుంది ఆవిడ మనసులో. అనసూయమ్మ అయితే వాళ్ళ ముగ్గురు వైపు రెప్పవాల్చకుండా చూసింది. ముగ్గురులోకి ఆవిడకు రెండో అమ్మాయి హరిప్రియ ఎంతగానో నచ్చింది. ముగ్గురు అందంగా ఉన్న హరిప్రియను తన కొడుకు పక్కన ఊహిస్తే ఈడు జోడు చక్కగా ఉంటుంది అనిపించింది. ముగ్గురులోకి ఈ అమ్మాయి పొడుగ్గా, పాలరాతి బొమ్మలా, అందంగా, నాజుగ్గా ఉంది అనుకుంది ఆవిడ మనసులో. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆ గదిలో అనసూయమ్మ, జయమ్మ కూర్చుని నెమ్మదిగా చెప్పుకున్నారు. అక్కయ్య, నీకు ఏ అమ్మాయి నచ్చింది అంటూ అడిగింది. నాకు రెండో అమ్మాయి నచ్చింది. మన బాబుకి ఈడు జోడు బాగుంటుంది కదూ. అవును నిజమే, నేను అలాగే అనుకున్నాను. మన బాబుకి ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తే బాగుంటుంది అని అంది జయమ్మ. ఇద్దరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, అయితే చిన్నమ్మాయి ఝాన్సీని నందుకి మాట్లాడదామా అంది అనసూయమ్మ. అలాగే అంటూ ఆవిడ ఒప్పుకుంది. వాళ్ళు ఆ రాత్రి వెళ్ళిపోతామంటే వెళ్ళడం లేదు నాయుడు గారి దంపతులు. 2 రోజుల వరకు వెళ్ళడానికి వీల్లేదని గట్టిగా చెప్పేసి బలవంతంగా ఉంచేశారు. మర్నాటితో తోటి కోడళ్ళు ఇద్దరి నిర్ణయాలు చెల్లాచెదురయ్యాయి. హరిప్రియ జయమ్మని చూస్తూనే కోపంతో ముఖం తిప్పేసుకోసాగింది. ఆవిడున్న చుట్టుపక్కల ఎక్కడా ఉండడం లేదు. జయమ్మని చూస్తూనే ముభావంగా అదోలా మారిపోతుంది. ఈ మార్పు కనిపెట్టినా జయమ్మకి ఎందుకో సరిగ్గా కారణం బోధపడలేదు. అనసూయమ్మ దగ్గర మాత్రం ఎంతో వినయ విధేయతలతో అణకువగా మసలసాగింది. ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని అన్ని సంగతులు అడిగింది ఆవిడ. నీకు పాటలేమైనా వచ్చా? రావండి, అక్కకొచ్చు, బాగా పాడుతుంది అంటూ మెల్లగా చెప్పింది. నీకు అల్లికలు, కుట్లు ఏమైనా వచ్చా? రావండి అంటూ కొద్దిగా సిగ్గుపడింది. పోనీ వంటొచ్చా? రాదన్నట్టు తల తిప్పి వంచిన తల ఎత్తలేదు పైకి. అనసూయమ్మ నవ్వుకుంది. పోనీలేమ్మా, ఇప్పుడు కాకపోతే తర్వాత అదే వస్తుంది అంది హరిప్రియ తల నిమురుతూ ఆవిడ. జయమ్మ కూడా ఏవో ప్రశ్నలు వేయబోతే అందుకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జయమ్మకు ఆ అమ్మాయి స్వభావం నచ్చలేదు. చాలా పొగరమోతు పిల్ల అనుకున్నారు ఆవిడ మనసులో. ఆ రోజు సాంబు మేడ మీదకు కాఫీ పట్టుకొచ్చాడు హరిప్రియకి ఇవ్వడానికి. కాఫీలో చేముందని వాడు చూడలేదు. ఆమె పరీక్షగా చూసింది. కాఫీలో చీమ బొద్దింకంత పెద్దదిగా హరిప్రియ కాళ్లకు కనిపించడంతో కాఫీ కప్పుని నేల మీదకు విసిరి కొట్టింది. బుద్ధి లేదు, కళ్ళు కనిపించడం లేదు, బ్లడీ ఫూల్ అంటూ అరిచింది. సాంబు హరిప్రియ కేకలకి గడగడలాడిపోయాడు. పని మనిషి వచ్చి గాజు పెంకులు ఏరేసి కింద ఒలికిన కాఫీని తుడిచేసి తడిగొడ్డతో ఊడ్చేసింది. అనసూయమ్మ, జయమ్మలకు ఈ విషయం తెలిసి బుగ్గన వేలుంచుకున్నారు. ఆడపిల్లలకు మరింత అహంకారమా అని. ఏమైనా హరిప్రియ చాలా గర్విష్టి అని చెప్పుకున్నారు అనే కంటే జయమ్మ ఆవిడితో చెప్పింది అనడం న్యాయం. అప్పుడే అనుకున్నారు, రెండో అమ్మాయి వద్దు, పెద్దమ్మాయిని బాబుకి మాట్లాడి ఆఖరమ్మాయిని నందుకి మాట్లాడదామని. ఆ రోజందరూ హాల్లో కూర్చుని పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారు. గోవిందరావు గారు అన్నారు, మీరంతా నేను చెప్పినట్టు వింటామంటే ఒక మాట చెప్తాను. వింటారా అన్నట్టు చూశారు అందరి వైపు. అందరూ వింటామన్నట్టు ఒప్పుకున్నారు. ముందు నాయుడు గారికి చెప్పారాయన, నువ్వు చెల్లెమ్మని, ముగ్గురమ్మాయిల్ని వెంటబెట్టుకుని 4 రోజుల్లో బయలుదేరి వైజాగ్రా. మా అబ్బాయిల్ని దగ్గర పెట్టి మీరు మేము ఒక నిర్ణయానికొచ్చి సంబంధం నిశ్చయించుకుందాం. మరో అమ్మాయికి అక్కడే ఏదో మంచి సంబంధం చూద్దాం. ఇక మా అబ్బాయిల పెళ్లిళ్ళ సమస్యలు, మీ అమ్మాయిల పెళ్లిళ్ళ సమస్యలు ఉండవు అంటూ చలపతిరావు గారి వైపు తిరిగి, ఏ అన్నయ్య, నా మాటలు నీకు నచ్చాయా? నువ్వు వదిన నాయుడు గారు వాళ్ళు వచ్చేటప్పటికి వైజాగ్ రండి. ఏ అమ్మ చెల్లెమ్మ అంటూ వసుంధరమ్మని, ఏం వదిన అంటూ అనసూయమ్మని అడిగారు. అందరూ ఆయన మాటలకి అలాగే వైజాగ్ వస్తామంటూ తల ఊపారు. మర్నాడు అంతా కారులో గుంటూరు బయలుదేరి వెళ్ళిపోయారు.
ఒక వారం రోజుల్లో అంతా కలిసి వైజాగ్ వస్తాం అని చెప్పారు నాయుడు గారు వాళ్లతో. ఆ మాట వినడంతో హరిప్రియకు గుండెగినంత పనైంది. తల్లిదండ్రులు ఇంటికొచ్చాక నందకుమార్ ఈ విషయం వింటూనే నెత్తిన చేతులు వేసుకున్నాడు. వాళ్ళొస్తే ఎలా భగవంతుడా అని. తను వైజాగ్ వెళ్లలేదు అన్న విషయం తెలిసిపోతుంది. అన్నయ్య పేరు నందకుమార్ కాదు, కృష్ణకిరీటి అని తెలియగానే ఆ నాయుడు గారు తండ్రితో చెప్పేస్తే తండ్రి తనని కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తారు. ఇంకేమైనా ఉందా? ఆ వచ్చిన వాళ్ళ ఎదురుగా ఈ అవమానం జరిగితే తను ఏ రైలు కిందో బుర్ర పెట్టేయవలసిందే. నందకుమార్కి ఆలోచిస్తున్న కొద్దీ మతిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళు వైజాగ్ రాకుండా ఎలా ఆపడం? అన్నయ్య తలుచుకుంటే చేయగలడేమో. అన్నయ్యని అడిగితే కృష్ణకిరీటి భోంచేసి తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుకుంటుంటే వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని అడిగాడు. అన్నయ్య, నువ్వు ఈ సంగతి విన్నావా? పేపర్లో నుంచి తల పైకెత్తి చూసి ఏ సంగతి అన్నాడు. నాయుడు గారి కుటుంబంతా ఒక వారం రోజుల్లో మన ఇంటికొస్తున్నారు. ఆ మాట వింటూనే అతని ముఖంలో రంగులు త్వరగా మారిపోయాయి. ముందు అతని ముఖం తెల్లగా రక్తం లేనట్టుగా పాలిపోయింది. ఆ తర్వాత జరిగిన సంఘటన గుర్తుకొస్తూనే ఎర్రగా కందగడ్డలా మారిపోయింది. నాయుడు గారు వాళ్ళంతా ఇక్కడికి వస్తే ఎలా? నందకుమార్గా తను వాళ్ళకి పరిచయం కావడం, వాళ్ళు ఆ విషయం తెలుసుకుంటే అంతా తన గురించి ఏమనుకుంటారు? ఆలోచన రాగానే నల్లగా మారింది అతని ముఖం. నిజమా? తమ్ముడి చేయి గట్టిగా పట్టుకుని అడిగాడు. నిజమన్నయ్యా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నీ గురించి ఏమని చెప్పమంటావు అన్నట్టు తమ్ముడి వైపు చూశాడు. అన్నయ్య, నువ్వే నన్ను రక్షించాలి. ఈ సంగతి నాన్నకు తెలిస్తే నా వీపు చీరేస్తారు. వెదవ వీపు పోతే పోయింది, అందుకు నేను జడవడం లేదు. ఆ వచ్చే ముగ్గురు అమ్మాయిలు ఎదురుగా ఏమేనంటే మాత్రం కత్తితో నా పీక నేనే కోసుకుంటాను. కృష్ణకిరీటి ఏం మాట్లాడలేదు. అన్నయ్య అంటూ చేతులు జోడించి దండం పెట్టాడు అతనికి. నన్నేం చేయమంటావు చెప్పు. నీకంటే ముందు నేను చిక్కుల్లో పడతాను. నీ తెలుగు తక్కువతనం ఇంతవరకు లాక్కొచ్చింది. అప్పుడే నువ్వు హైదరాబాద్ వెళ్ళుంటే ఈ సమస్య ఉండకపోను. వాళ్ళు వస్తున్నారన్న భయం మనకు ఉండకపోను. వాళ్ళు వైజాగ్ వచ్చి మన్నెత్తి మీద కూర్చుంటారని నాకేం తెలుసు? కోపంగా అన్నాడు. అతనికి నాయుడు గారి కుటుంబం అంటే ఒళ్ళు మండిపోతుంది. కృష్ణకిరీటి మాట్లాడలేదు. అన్నయ్య, ఇప్పుడేం చేద్దాం? జాలిగా ముఖం పెట్టాడు. సరే, వాళ్ళు రాని చూద్దాం అన్నాడు శాంతంగా. ఏంటి, వాళ్ళొచ్చాక చూస్తావా అన్నట్టు చూశాడు అన్నగారి వైపు. పులి ఎదురుగా నిలబడితే ఈ పులి నన్ను మింగేస్తుందన్నయ్య అనంటే సరే మింగని, అప్పుడు చూద్దాం అన్నట్టుంది అన్నయ్య వాలకం చూస్తుంటే. నందకుమార్కి మొట్టమొదటిసారిగా అన్నయ్య అంటే ఒళ్ళు మండింది. అసలు సంగతి తెలిస్తే తండ్రి అన్నయ్యని ఏమీ అనరు, తన తోలు ఒలిచేస్తారు. అతనికి గుండెల్లో దడ పట్టుకుంది. నాయుడు గారి కుటుంబాన్ని వైజాగ్ రాకుండా ఎలా ఆపడమా అని చురుగ్గా ఆలోచించసాగాడు నందు. కృష్ణకిరీటి ఆఫీసు రూంలో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటుంటే అజయ్ వచ్చాడు. అతని చూస్తూనే నవ్వుతూ ఏంటిలా వచ్చావు, కూర్చో అంటూ ఎదురుగా కుర్చీ చూపించాడు. అజయ్ ఆ కుర్చీలో కూర్చుంటూ నువ్వు ఈ మధ్య అక్కడ కనిపించడం లేదేం అడిగాడు. క్షణం తీరిక లేదు. అందులో మరో ఇండస్ట్రీ ఫ్రెండ్తో కలిసి పెడదామనుకుంటున్నాను. ఆ పనుల హడావిడిలో ఉన్నాను అంటూ చెప్పాడు. ఇంకేంటి సంగతులు అంటూ అన్నాడు అజయ్. ఏమున్నాయి, నువ్వే చెప్పాలి. మాటల సందర్భంలో ఒక పావుగంట తర్వాత కృష్ణకిరీటి చెప్పాడు. నాయుడు గారు కుటుంబంతో సహా ఎల్లుండి బయలుదేరి వైజాగ్ వస్తున్నారు. ఎంతో తాపీగా మామూలుగా చెప్పాడు. ఆ మాట వింటూనే అజయ్ కళ్లల్లో ఆనందం తళుక్కున మెరిసి మాయమై ఆ కళ్లల్లో ఆశ్చర్యం చోటు చేసుకుంది. వాళ్ళొస్తే ఇప్పుడెలా అన్నట్టు చూశాడు. కృష్ణకిరీటి ముఖ కవళికలను బట్టి ఎదుటి వాళ్ల మనసులో విషయాన్ని కనిపెట్టగల శక్తి అతనుకుంది. వాళ్ళొస్తే నీ పేరు నందకుమార్ కాదని తెలిస్తే సందేహం వెళ్లబుచ్చాడు. ఏం చేస్తాం తెలియని అంటూ నవ్వాడు. పోనీ నువ్వు వాళ్ళకి ఇదంతా ఫోన్ చేసి ముందుగా చెప్పేస్తే? చేసింది తప్పయిందని వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడినట్టుంటుంది. నేను తప్పు చేయనప్పుడు అది నా వల్ల కాదు. అలా ఒకరిని ప్రాధేయపడడం నాకిష్టం లేదు. మరి ఏం చేద్దామని నీ ఉద్దేశం? సరే, వాళ్ళు రాని, అప్పుడు చూద్దాం. ముందు నుంచి అదే విషయం గురించి బాధపడ్డం దేనికి? అజయ్ మాట్లాడలేదు. కృష్ణకిరీటి స్వభావం అతనికి ముందు నుంచి తెలుసు. జరగబోయే వాటిని గురించి తలుచుకుని బాధపడ్డు. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అనుకునే మనస్తత్వం అతంది. ఆ రోజు కెమెరా విషయంలో హరిప్రియ, ఝాన్సీ చాలా ఘర్షణ పడ్డారు. తల్లి వాళ్ళిద్దరికీ నచ్చజెప్పలేక విసుక్కుంది. మాధవి వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుంటే చెంపకు చెయ్యి అంచుకుని చోద్యంగా తిలకిస్తూ కూర్చుంది. నాయుడు గారు ఇంటికొచ్చాక ఇద్దరు కూతుళ్లకి తీర్పు చెప్పి నచ్చజెప్పారు. అమ్మయ్య అనుకుంది వసుంధరమ్మ. ఝాన్సీ తన గదిలో పడుకుంది అన్న మాటేగాని నిద్ర రాలేదు. ఈ హరిప్రియకు తగినట్టు చెయ్యాలనుకుంది. ఎలా? ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మంచం మీద నుంచి లేచి టేబుల్ దగ్గర కూర్చుని
తెల్ల కాగితం పెన్ను తీసుకుని రాయసాగింది. డియర్ నందకుమార్, ఐ లవ్ యూ హరిప్రియ అంటూ రాసి కవరుపై అడ్రస్ రాసి ఆ ఉత్తరం అప్పటికప్పుడు నందకుమార్కి పోస్టు చేయించింది. అప్పుడు కాస్త శాంతించినట్టయింది. మనసులో కసి కోపం తగ్గినట్టయింది. ఆ దెబ్బతో హరిప్రియ ఆటకట్టు. 2 రోజుల్లో వైజాగ్ వెళుతున్నాం. ఆ నందకుమార్ ఆ ఉత్తరం ఈమె రాసింది అనుకుంటాడు. ఇక చూడాలి తర్వాత అనుకుని తనలో తాను నవ్వుకుంది. మర్నాడు వైజాగ్ వెళ్లడానికి రిజర్వేషన్ అయిపోయింది. హరిప్రియ మాత్రం తను చచ్చినా వైజాగ్ రాను అంది. తల్లి తండ్రి ఎంత నచ్చజెప్పినా వెళ్ళలేదు. భోజనం మానేసి అలిగి పడుకుంది. నాయుడుగారి దంపతులకు మతిపోయింది. ఏమైంది దీనికి అనుకున్నారు. మాధవి, ఝాన్సీ హుషారుగా బట్టలు సర్దుకుని ప్రయాణం అవసాగారు. నాయుడుగారు కూతుర్ని ఎంతోసేపు బ్రతిమలాడారు. హరి, నా మాట విని తల్లి, ట్రైన్కి రిజర్వేషన్ కూడా అయిపోయింది. మళ్ళీ 2 రోజుల్లో వచ్చేద్దాం. తల్లివి కదూ, నా మాట వినమ్మా. ఆమె మాట్లాడలేదు. హరి, నా మాట వినవా? ఆఖరిసారిగా అడిగినట్టు అడిగారు. వినవు అంతే కదూ. నేను వైజాగ్ తప్ప ఇంకెక్కడికైనా వస్తాను. నుదురు చీట్లించి కనురెప్పలు పైకెత్తకుండా చెప్పింది. వైజాగ్ వస్తే ఏం, అందరూ మనకి కావలసిన వాళ్లే. భగవంతుని దయుంటే ఇద్దరూ వాళ్ళింటి కోడళ్ళు అవుతారు కూడా. నాన్న, అందుకే నేను రానంటున్నా. నాకు ఆ సంబంధం ఇష్టం లేదు. ఆ సంబంధం అంటే? అదే, ఆ నందకుమార్ అంటే నాకు ఇష్టం లేదు. అందుకే నేను అక్కడికి రానంటున్నాను ఖచ్చితంగా చెప్పేసింది. అయితే సరే, నీకిష్టం లేనప్పుడు ఎవరూ బలవంతంగా నీకు ఆ సంబంధం చేయరు. వాళ్ళన్నయ్య కృష్ణకిరీట్ అంటే కూడా నీకిష్టం లేదా? ఆ విషయం నేను ఇప్పుడేమీ చెప్పలేను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోవచ్చు. హరిప్రియ ఏం మాట్లాడలేదు. నాయుడుగారు మరొకసారి అడిగితే నందకుమార్ మాట ఎత్తననంటే అప్పుడు వైజాగ్ బయలుదేరడానికి అయిష్టంగా ఒప్పుకుంది. సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని పడుకునేటప్పటికి రాత్రి 12 అయింది. పడుకున్నాక ఆమెకు నిద్ర పట్టలేదు. అతని రూపమే ఆమె కళ్లల్లో మెదలసాగింది. ఆ క్షణంలో అతనంటే అసహ్యం, కోపం ముంచుకొచ్చాయి. తనని ఒంటరిదాన్ని చేసి బంధించి లొంగదీసుకున్నాడు. తన సర్వస్వాన్ని దోచుకున్నాడు. తనకేక ఈ జీవితంలో పెళ్ళవుతుందా? పెళ్ళైనా తను సుఖపడగలదా? ఆ వచ్చే అతన్ని మోసగించినట్టు కాదు. ప్రతి పురుషుడు కాబోయే భార్య గురించి, తన జీవితంలో అడుగుపెట్టే అర్ధాంగి గురించే ఎన్నో కలలు కంటాడు. తన భార్య తననే ప్రేమించాలి, ఆ ప్రేమ పూర్తిగా తన స్వంతం కావాలని ఎన్నెన్నో అనుకుంటాడు. అలా అనుకున్న అతనికి తను మిగిల్చిందేమిటి? సర్వస్వాన్ని కోల్పోయిన తను ఓ కట్టిగా మారింది. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. ఆ కట్టెం చేసుకుని అతనే సుఖపడతాడు. అందుకే తను పెళ్ళే మానుకోవడం మంచిది అనుకుంది మనసులో. దృఢంగా కన్నీరు చెంపల మీద జారుతుంటే కళ్ళు మూసుకుంది. కృష్ణకిరీటి ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపు వాళ్ళొస్తున్నారు. హరిప్రియ కూడా వస్తుంది. తనని చూస్తూనే అసహించుకున్నట్టుగా ముఖం పెడుతుంది. కొందరమ్మాయిలు ఎలాంటి మాటైనా ముఖాననేస్తారు. ముఖానంటున్న మాటల్ని ఎదుర్కోవడం ఎంతో తేలిక. ఈ హరిప్రియ అలా కాదు. తన మనసులో అసహ్యాన్ని, జుగుప్సని, కంపరాన్ని కళ్లతో వ్యక్తపరుస్తుంది. ఆ చూపుల్ని తట్టుకునే శక్తి తనకే కాదు, ఏ మగవాడికి ఉండదు. మళ్ళీ ఇప్పుడిద్దరూ ఒకింట్లో ఎదురు పడాలి. అంతే. బాధగా నుదురు రాసుకున్నాడు. ఎలా తప్పించుకోవడం? ఏదైనా ఊరు వెళ్ళిపోతే? తల్లి తండ్రి రాత్రికొస్తున్నారు. వాళ్ళొస్తే తను వెళ్ళడానికి లేదు. ఆ అమ్మాయి ఎదురు పడకుండా తప్పించుకోవడం ఎలా? తల్లితో చెప్పేస్తే ఆ అమ్మాయిని తను చేసుకుంటానని. హరిప్రియ అందుకు ఒప్పుకోకపోతే అది చాలా అవమానం. ఇప్పుడేం చెయ్యాలి? ఆలోచిస్తున్నాడు. ఆ ఉదయం కారులో చలపతిరావు దంపతులొచ్చారు. ట్రైన్కి నాయుడుగారి దంపతులు, కూతుళ్ళు అంతా వచ్చారు. ఇల్లంతా చాలా సందడిగా ఉంది చుట్టాలతో. ఆ రోజు తెల్లవారే నందకుమార్ గడగడా వణుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కృష్ణకిరీటికి ఆ రోజు నిజంగా పనుండడంతో ఎక్కడికో ఉదయమే వెళ్ళిపోయాడు. ప్రయాణం బడలికతో పడుకుని నిద్రపోయారు 3 అమ్మాయిలు. లేచి స్నానం చేసి ముస్తాబై కూర్చున్నారు. నందకుమార్, కృష్ణకిరీటి గదులు పక్కపక్కనే ఉన్నాయి. అది తెలిసి హరిప్రియ నందకుమార్ గది దగ్గరకు వెళ్లలేదు. తమకిచ్చిన గదిలోనే కూర్చుంది. హాల్లో గోవిందరావు గారు, చలపతిరావు గారు, నాయుడుగారు కూర్చున్నారు. అంతలో కారాగిన శబ్దమైంది. మా అబ్బాయి వచ్చినట్టున్నాడు అన్నాడు చలపతిరావు గారు. వాళ్ళ అబ్బాయి కృష్ణకిరీటి ఎలా ఉంటాడో అని నాయుడుగారు చూడసాగారు. కృష్ణకిరీటి తిన్నగా లోపలికొస్తూనే నాయుడుగారిని చూసి నమస్కరించాడు. ఏమో నందకుమార్, బాగున్నావా? నవ్వుతూ ప్రశ్నించారాయన. మా అబ్బాయి కాదయ్యా, మా అన్నయ్య కొడుకు కృష్ణకిరీటి అన్నారు గోవిందరావు గారు. ఆయన పొరబడ్డారేమో అన్నట్టు. కృష్ణకిరీటి ముఖం గంభీరంగా మారిపోయింది. అసలు విషయం తెలియని చలపతిరావు గారు నవ్వేశారు. నాయుడుగారు క్షణంసేపు అవ్వక్కైపోయి మళ్లీ వెంటనే తేరుకుని గట్టిగా నవ్వేసన్నారు. నువ్వు జోక్ చేస్తే మాత్రం మీ అబ్బాయిని గుర్తుపట్టలేనా అని. గోవిందరావు గారు అయోమయంగా చూశారు. ఇలా మాట్లాడుతున్నాడేమిటి, డోస్ మీద ఉన్నాడా అని ఆ మాటే పైకన్నారు.
ఇక లాభం లేదు, చెప్పేయడం మంచిది అని కృష్ణకిరీటి తను కల్పించుకుంటూ అన్నాడు. చిన్నానా, మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి. ఏంటి? ఏ విషయంలో? నందుని మీరు హైదరాబాద్ వెళ్ళమన్నారు కదా, వాడేమో ఫ్రెండ్స్తో హంపి వెళుతున్నాడు, నేను అదే టైంకి హైదరాబాద్ పనుండి బయలుదేరాను అంటూ జరిగిందంతా చెప్పేస్తూ దీనిలో తన పొరపాటేం లేదు, తన పేరు మీద ఉత్తరం ఇచ్చిరమ్మని బ్రతిమలాడాడు అంటూ చెప్పి నాయుడు గారిని గోవిందరావు గారిని క్షమించమని కోరాడు. అతను చెప్పిన మాటలు వింటూనే ముగ్గురు అలా ఉండిపోయారు క్షణంసేపు. అయితే హైదరాబాద్ నందు వెళ్ళనేలేదా? ఇంకా నమ్మకం కుదరక ఆశ్చర్యంగా గోవిందరావు గారు అడిగారు. లేదు అన్నట్టు తలూపాడు కృష్ణకిరీటి. నాయుడు గారు ఆశ్చర్యంలో నుంచి తేరుకుని గట్టిగా నవ్వేశారు. చలపతిరావు గారికి మొదట అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకుని నవ్వేశారు. గోవిందరావు గారికి నందకుమార్ అంటే ఆ క్షణంలో పట్రాని కోపం వచ్చింది. కృష్ణకిరీటి హైదరాబాదు వెళ్ళాడని కాదు, తన కొడుకు తన మాట వినలేదని. అనసూయమ్మ వసుంధరమ్మ విషయం తెలుసుకుని ముసుముసుగా నవ్వుకున్నారు. జయమ్మ మాత్రం లోపలే బాధపడింది, తన కొడుకిలా మాట వినకుండా మొండిగా తయారైనందుకు. మాధవి ఝాన్సీలకు ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఝాన్సీ లోపలే విసుక్కుంది తను చేసిన పనికి. హరిప్రియ పేరున నందకుమార్కి ఉత్తరం రాసింది. ఇప్పుడు ఆ ఉత్తరం అతనికి అందితే అందకుండా ఉండాలని మనసులోనే 1000 దేవుళ్లకి మొక్కుకుంది. హరిప్రియకు ఈ సంగతి ఎవరూ చెప్పలేదు, చెప్పుకోవడం వినలేదు. లోపల గదిలో కూర్చుంది. ఆ రాత్రి అందరి భోజనాలయ్యాక ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. హరిప్రియకు నిద్రరాక యువతల వరండాలోకొచ్చి అక్కడ కుర్చీలో కూర్చుంది. అందరూ సరదాగా ఉంటే తను సరదాగా ఎవరితోనూ కలవలేకపోయింది. హరిప్రియకు దుఃఖం ముంచుకు రాసాగింది. పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ అలాగే కూర్చుంది. హరి మృదువుగా వినిపించిన ఆ కంఠస్వరం వింటూనే ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆమె కుర్చీ పక్కగా కృష్ణకిరీటి నిలబడున్నాడు. అప్రయత్నంగా లేచి నిలబడింది. ఆమె చూపులు నేలకంటుకుపోయాయి. వంచిన తల పైకెత్తలేదు. హరి ఆమె భుజంపై చేయి వేశాడు. త్రుళ్ళిపడినట్టుగా విసురుగా అతని చేతిని తోసేసి కోపంగా చూసింది అతని వైపు. నా మీదింకా కోపం పోలేదా? నవ్వడానికి ప్రయత్నించాడు. ఆమె మాట్లాడలేదు. కోపాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించసాగింది. హరి మాట్లాడు, ఇంకా నా మీద కోపం పోలేదా అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు. కోపంతో ఆ చేతిని విసురుగా నెట్టేబోయింది. సాధ్యం కాలేదు. అతను ఆమె భుజాన్ని బలంగా గుచ్చుపట్టుకున్నాడు. రెండో చేయి కూడా ఆమె భుజంపై వేసి తనకి అభిముఖంగా తిప్పాడు. ఆమె గిరుక్కున తిరిగి అతనికి ఎదురుగా నిలబడింది. ఏంటి పని అన్నట్టు కోపంగా చూసింది. చెప్పు, నా మీద కోపం పోయిందా లేదా? అతని కంఠస్వరం గంభీరంగా దృఢంగా పలికింది. మీ మీద కోపం నా కంఠంలో ప్రాణం ఉండకపోదు అంది మండిపడుతూ. అంటే? రెట్టించడిగాడు. ఆ మాత్రం అర్థం కాలేదు? మీరంటే నాకు అసహ్యం, సభ్యతా సంస్కారాలను మరిచి అంటూ ఆ పై మాటలు మింగేసి కోపంతో బుసలు కొట్టింది. మరిచి ఆపేశావేం? నేనంటే భయమా? హేళన ధ్వనించింది అతని కంఠస్వరంలో. ఆమె వెంటనే రోషావేశాలతో ఇంకేదో అనబోయింది. హరి తర్కమ్మాని అసలు విషయానికి రా. మన పెద్దవాళ్లు మన పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క మాట నీ నోటి నుంచి వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నకి చెప్తాను. నన్ను అర్థం చేసుకో. నాకు వేరే అమ్మాయితో పెళ్లి నిర్ణయం అయిపోతే నువ్వు నలుగురిలోనూ నవ్వుల పాలవుతావు అన్నాడు కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ పైకి శాంతంగా నచ్చజెప్తూ. నవ్వుల పాలయ్యేది నేనా మీరా? హేళనగా రెట్టిస్తున్నట్టుగా అంది. ఆమె ప్రశ్నకి అతని ముఖం గంభీరంగా కఠినంగా మారిపోయింది. నాకు మాధవికి పెళ్లి నిశ్చయించాలని పెద్దలు అనుకుంటున్నారు, నీకు తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అన్నట్టుగా తల ఎగరేసి నిర్లక్ష్యంగా చూసింది. నేను మాధవి పెళ్లి చేసుకుంటే రెట్టించి అడిగింది. మన విషయం మీ అక్కకు తెలిస్తే? ఆ మాట వినగానే హరిప్రియ ముఖం నల్లగా మాడిపోయినట్టుగా అయింది. చూపులు నేలకు అంటుకుపోయాయి. నేను మగవాణ్ణి, నన్ను ఎవరూ వేలు పెట్టి చూపించలేరు. మగవాడు తప్పు చేసినా ఆ తప్పు దిద్దుకుని దర్జాగా నిలబడగల అవకాశం సంఘం అతనికిచ్చింది. ఆ అవకాశం స్త్రీకి లేదు. అందుకే నలుగురిలో నవ్వుల పాలయ్యి కురింగిపోతుంది ఆమె జీవితం అంటూ ఆగి, ఈ సంగతి మీ అక్కకు తెలిసినా భారీగా నన్ను అర్థం చేసుకుని నా తప్పును క్షమిస్తుంది. మరి నిన్ను తోడబుట్టిన చెల్లెలివి అనైనా కరుణించదు సరికదా, తన సంసారాన్ని నాశనం చేయడానికి వచ్చిన రాక్షసులా చూస్తుంది. ఆమె కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీ అంతే. స్త్రీ ఎన్ని దానాలైనా చేస్తుంది, ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంది గాని భర్త ప్రేమలో తనుకాక మరో స్త్రీ పాలు పంచుకున్నా, తన భర్తను మరో స్త్రీకి అప్పగించాలన్నా అందుకు మాత్రం ఆమె కంఠంలో ప్రాణం ఉండగా అంగీకరించదు. ఆ విషయం నువ్వు గ్రహిస్తే మంచిది అన్నాడు శాంతంగా. అయితే నన్ను ఏం చేయమంటారు అన్నట్టు కోపంగా చూసింది. ఇప్పుడు నేను అవివాహితుణ్ణి. ఇప్పుడు నన్ను ఏ స్త్రీ తన ప్రేమతో బంధించి ఉంచలేదు.
అందుకే వివాహితుణ్ణి కాకముందే నిన్ను మేల్కొనమని చెబుతున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుంటే లోకానికి జడవలసిన అవసరం లేదు. నువ్వు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉంటావు. బాగా ఆలోచించుకో. రేపు ఉదయం నీ నిర్ణయం నాకు చెప్పు. మాధవితో నాకు పెళ్లి నిశ్చయం చేస్తే నిన్ను మరిచిపోయి ఆ భార్య ప్రేమలో మునిగిపోతాను. ఇటు నాకు భారీగా కాకుండా మరొకరికి ఇల్లాలివి కాలేక మధ్య నీ జీవితమే నాశనం అవుతుంది. నాకు ఆ భయం లేదు. పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో హాయిగా దర్జాగా ఉంటాను. నన్ను బెదిరిస్తున్నారా? రోషంగా అడిగింది. నిన్ను నేను బెదిరించడమా? ఆశ్చర్యం నటించాడు. మరి మీరు మాట్లాడిన మాటలకు అర్థమేమిటి? ఇక నేను ఆలోచించి చెప్పవలసింది ఏమీ లేదు. మీకు నేను అర్ధాంగిని కావడం అనేది ఈ జన్మలో జరగని పని. నలుగురు నవ్వినా వెకిరించి హేళన చేసినా భరిస్తాను గాని మీ చేత తాళి కట్టించుకోవడాన్ని మాత్రం సహించలేను. ఆమె మాటలు ఒక్కొక్కటి తుపాకీ తోటాల్లా గుండెల్లో దూసుకుపోతున్నట్టయ్యాయి అతనికి. ఆమె భుజాల మీదున్న చేతులు కోపంతో మరింత గట్టిగా బిగుసుకున్నాయి. కోపాన్ని ఆపుకుంటున్నట్టుగా దవడ ఎముక బిగుసుకుంది. మీరంటే నాకిష్టం లేదని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. మీరు ఎన్నిసార్లు నన్ను నిలదీసి అడిగినా నా సమాధానం ఒకటే అంటూ అతని చేతులను విసురుగా తోసేసి అక్కడి నుంచి గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయింది. ఆమె సమాధానానికి అతని హృదయం బొగ్గున మండినట్టయింది. సిగ్గుతో, అవమానంతో, అసహనంతో అతని ముఖం వాడిపోయింది. మెల్లగా అక్కడి నుంచి కదిలి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని ఒక్క క్షణం అలాగే నిలబడి మంచం వైపు నడిచాడు.